అబ్బబ్బబ్బబ్బా ఒకప్పుడు ఆంధ్ర అన్న ఆంధ్రాల రాజకీయాలన్నా ఎట్లుండేనుల్లా చాలా మంచిగా ప్రశాంతంగా ఉండేది. కాకపోతే ఇప్పుడు కొంతమంది నాయకులు వాళ్ళ రాజకీయాల పలుకుబడి కోసం వాళ్ళ ఆధిపత్య పోరులు నిలబెట్టుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ ముచ్చట గిట్లుంటే కొందరు ఓటమిని అంగీకరించలేక ఇంకా కొందరు గెలిచి ఓడిన నాయకుల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేసుకుంటున్నారట. మరి ఆ దాడులు ఏంటివి, ఎవరెవరి మధ్య జరుగుతున్నాయో ఓసారి చూడుండ్రి. ఈ జనాలకి ఎంత చెప్పినా అర్థం కాదు కావచ్చునుల్లా. ఇట్లా చేసుకుంటా పోతే మనకైతే ఏం రాదుల్లా. పాన నష్టం, దవాఖాన ఖర్చు, మీదికెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసులు గంతే. వాళ్ళు అందరూ ఒకటే మంచిగానే ఉంటారు, మధ్యలో మనమే బలయ్యేది. నేను ఇప్పుడు ముచ్చట ఎందుకు అంటున్నానంటే, మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నది కదా, ఆ రాష్ట్రంలో ఓట్లు అయిపోయిన సంది చాలా కొట్లాటలు, లొల్లులు, ఆస్తి నష్టాలు, పాన నష్టాలు జరగబట్టే మునుపు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ వాళ్ళని చాలా కష్టాలు, ఇబ్బంది పెట్టి కేసులు వేసి జైల్లో కూడా పంపిరట. పోయిన 5 ఏళ్లు చాలా తిప్పలు పడ్డారు కాబట్టి ఇప్పుడు టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది కదా, అందుకే వాళ్ళ మీద ఇప్పుడు కక్ష సాధింపు పనులు చేస్తున్నారట. అయితే ఇప్పుడు గుంటూరు రూరల్ మండలం పత్తిపాడు అనే జాగ దగ్గర వట్టిచేడు గరపాడులో దారుణం జరిగిందల్లా. అది ఏంటంటే అక్కడ ఉన్న ఎస్సీ కాలనీలో అటు టీడీపీ ఇటు వైసీపీ నాయకుల నడిమితలో మస్తు జగడం అయిందిల్లా. పొల్లు కొట్టుకొని తలకాయలు కాలు చేతులు ఇరగొట్టుకున్నారుల్లా. ఈ ముచ్చట నిన్న రాత్రి జరిగింది. అయితే వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు గుంపుకొచ్చి టీడీపీ కార్యకర్తల మీద దాడి చేసిర్రు. ఈ దాడిలో వాళ్ళందరు కర్రాలు, ఇనుపరాడ్లు, రాళ్లతోని దాడి చేసేసరికి వాళ్ళకి బాగా దెబ్బలు తాకినాయి. 7 అయితే మస్తుగా దెబ్బలు తాకినాయి. ఒకళ్ళ పరిస్థితి చెప్పలేమన్నారంట అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు. అయినా ఎందుకు ఈ పగలు, కొట్లాటలు? పార్టీ పేరు మీదే ఇన్ని లొల్లులు అవసరమా? అన్నలు మనల్ని నమ్ముకొని మన కుటుంబాలు ఉన్నాయి, మనకేమని అయితే వాళ్ళు బజార్లో పడతారు అన్నలు.